సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు నాతో పాటు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలత్ దర్బాబు, మీకు అప్పుడే స్వెట్టింగ్ వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జాబితాను చూసి మీరేమైనా కంగారు పడుతున్నారా? మేము కంగారు పడే పార్టీలో లేము. దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వెనకాల మేము ఉన్నాం. మీరు 2004లో కాంగ్రెస్ నుంచి, అలాగే 2009లో టీఆర్పీ నుంచి, 2014లో ఇలా టీడీపీ నుంచి, 2019లో వైసీపీ నుంచి, ఈ ప్లేస్ లో మీరు ఇన్ని పార్టీలు మారొచ్చి మీ వెనుకని చాటుకోగలరా? నేను ఇంత మంచి వ్యక్తిని కలుసుకోవడం లేట్ అయింది. ఇదే ఈ వ్యక్తిని నేను ఎప్పుడో 10 సంవత్సరాల కింద కలుసుకున్నట్టు ఇంకా బాగుంది. టికెట్ అనౌన్స్ చేశారంట. 2019లో టికెట్ పోయినప్పుడు కూడా నేను ఆయన దూరం ఉన్నాను, అది మీకు కూడా తెలుసు. ఆవిడ ఎమ్మెల్యే అడగడం, నన్ను ఎంపీ అడిగినా సరే నాకు వద్దన్నా నేను ఉంటానని చెప్పడం. ఎందుకు ఎంపీ వద్దన్నారు? తోటవాణి ఓడిపోవడానికి కారణమే మీరు అంటున్నారు కదా. ఎవరు అన్నవాళ్ళు? నా ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూ కాదు, నా ఇంటర్వ్యూలో తోటవాణి చెప్పండి. నేను ఆ రోజు కన్నీటి పర్యంతం అనేది ఆనంద బాష్పాల ఏంటి అసలు? ఆ రోజు బడబడా ఏం చేశారు అసలుకి? అన్నా నీతోనే నా పైన, నీ మాటే నా వేదన, బతికన్నంత వరకు నీతోనే ఉంటాను. ఇంత గంభీరంగా ఉండే దొరబాబు కళ్ళల్లో కన్నీళ్ళు ఏంటి అని మాకు ఇదైపోయింది అసలుకి. గంభీరం వేరు మనసులో. ప్రజలందరూ కూడా ఈరోజు, ముఖ్యంగా మహిళలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నొక్కడానికి రెడీగా ఉన్నారు. ఏం నొక్కడానికి? బటన్ నొక్కడానికి. బటన్ నొక్కిన తర్వాత అందరికీ సకాలంలో డబ్బులు పడడం లేదంటే కదా పాపం. రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకుడికైనా కొంత వ్యతిరేక వర్గం ఉంటుందంటే, ఎవరికైనా అది ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా నాయకుడు. కానీ పెద్దాపురంలో మాత్రము మీకు పూర్తి స్థాయిలో మీ పార్టీ నుంచి వ్యతిరేక వర్గం అనేది ఒక పెద్దగా తయారైపోయింది. ఈ ఆరోపణలు అయితే చేయవద్దని మీకు మనవి. నన్ను పిలిచి పెద్దాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చాడు అంటే ఏ సోర్స్ని పెట్టి ఇచ్చుంటాడో. తోటవాణి గారు బాధ్యతలను చేపట్టడానికి ఇష్టంగా లేదు. ఓడిపోయినాక ఆమె నైరాశ్యానికి లోనయ్యారు. ఇక నాకు వద్దు బాబు ఈ బాధ్యతలు అని తప్పుకున్నారు కాబట్టే గత్యంతరంలో మీకు ఇచ్చారు అంటే ఏమంటారు? మీరు తోట నరసింహ్ గారు క్లోజ్ గా పెట్టి ఆ విషయం మీకు తెలుసు. నాకు మా మామయ్య నేను ఆ ఎల్లుండి ఏదో ఒకటి. నిమ్మకాయల చినరాజప్ప గారిని 10 సంవత్సరాలు చూశారు ఇక్కడ ప్రజలు. ఒకసారి మంత్రిగా చూశారు, ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చాలా అభివృద్ధి చేశారు. నా అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించండి ఆయన అంటున్నారు. ఒక హోమ్ గార్డ్ కూడా వేసుకోలేనటువంటి హోమ్ మినిస్టర్ ఎవరంటే కేజీఎఫ్ సినిమాకి డైరెక్టర్ దౌలూరు దొరబాబా, నిమ్మకాయల చినరాజప్ప. నిమ్మకాయల చినరాజప్ప 100% పక్క ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రాంతంలో మొత్తం మీద కాపులకి కమ్మలకి ఎప్పుడు కూడా కయ్యమే ఉంటుంది. వియ్యం తక్కువ, కయ్యమే ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇప్పుడు జనబలం ధనబలం లేదు, జగన్ బలమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే గెలుస్తారు ఏ అభ్యర్థి అయినా అని మీరు డైరెక్ట్ గానే చెప్తున్నారు. మీకు ఆ బలం లేదా? పెద్దాపురం నియోజకవర్గంలో నా మార్క్ వేయించుకోవాలి. రేపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మా పిల్లలు వచ్చినా సరే మీ నాన్న వల్ల మా కుటుంబం బాగుపడింది, లేకపోతే ఇది చేసేయడానికి మంచి చేసుకోవడానికి ఈరోజు తిరుగుతూ ఉన్నా తప్ప చినరాజప్పలాగా ఈ మెట్టలు తినడానికి అయితే నేను లేను. పెద్దాపురం నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా. నేనే గెలుస్తా అని చెప్పడానికి ప్రధానమైన ఒక్క కారణం చెప్పండి స్ట్రైట్ గా. అది చెప్తే అది చినరాజప్ప గారు కూడా మళ్ళీ అది చూస్తారు కదా. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు నాతో పాటు నా కొలీగ్ అనుశ్రీ గారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటే చెప్పాలి, మనము ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 జాబితాలను విడుదల చేసి మొత్తం దాదాపు 80 మంది అభ్యర్థులను ప్రకటించి సిద్ధం అని వారు సిద్ధంగా ఉంటుండగా, ఈ రోజు అంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను దాదాపు తెలుగుదేశం పార్టీ 94 మందిని, జనసేన 5 మందిని, మొత్తం 99 మంది అభ్యర్థులను ప్రకటించి సంసిద్ధమంటూ వాళ్ళు కూడా రాజకీయ రణరంగంలోకి దిగబోతున్నారు. అయితే ఈ విషయంలో అంటే వీళ్ళు 8 జాబితాలు ప్రకటించినప్పటికీ కూడా టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల కంటే తక్కువగానే ఉన్నారనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అసలు ఎవరు సిద్ధంగా ఉన్నారు? మరి సిద్ధమని వీరు అంటుంటే వారికన్నా వెనకబాటుకు ఎందుకు గురయ్యారు? ఎందుకు అంతమందిని ప్రకటించలేకపోయారు? 8 జాబితాలు ప్రకటించిన ఒకే జాబితాలో 94 + 5 99 ప్రకటించి సిద్ధంగా అంటున్నది ఎవరు అని తెలుసుకోవాలంటే ఈరోజు మనతో ఉన్నారు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలత్ దర్బాబు గారు. ఆయన వివరాలు తెలుసుకుంటాం. నమస్తే దర్బాబు గారు. నమస్కారం. నమస్తే అమ్మా.
బాగున్నాను. మీకు ఎప్పుడే స్వెట్టింగ్ వస్తుంది మామూలేనా? మీకు అట్లా స్వెట్టింగ్ వస్తుంటది ఎప్పుడు? చిన్నప్పటి నుంచి కూడా అంటే స్వెట్టింగ్ టెన్షన్ ఏమన్నా? లేదు, టెన్షన్ ఏం లేదు. టెన్షన్ ఏం లేదు కదా అసలుకి? కూల్గానే ఉన్నారు కదా? కొద్దిగా మీరంటే భయం, కానీ టెన్షన్ అయితే లేదు. నేనంటే భయం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జాబితాను చూసి మీరు ఏమైనా కంగారు పడుతున్నారా? మేము కంగారు పడే పార్టీలో లేము, కంగారు పడే నాయకుడు వెనకాల లేము. ఈ రోజు మాట తప్పని మడమ తిప్పని ఈ రోజు ఎటువంటి పొత్తులు లేకుండా ఈ రోజు దేవుని ఆశీస్సులు నాకు ఉన్నాయి, అలాగే ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి ఈ రోజు 175 నియోజకవర్గాల్లో సొంత అభ్యర్థులు నిలబెట్టుకున్నటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వెనకాల మేము ఉన్నాం. మీరు అన్నట్టు మా నాయకుడు ఎప్పుడు 3 సంవత్సరాల ముందే చెప్పాడు మాకు, మీకు గడప గడప అనే ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో మీరందరూ కూడా ప్రజలతో మమైకం అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకుడైనా సరే నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా ఎన్నికల ముందు రావడం, ఏదో మాయ మాటలు చెప్పడం, తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడకపోవడం, కానీ ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు మేము చూడలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి. మనం ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా ఈరోజు ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం జెండా ఎగురుతుందా, జనసేన జెండా ఎగురుతుందా అని చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హతే, పేదరికమైన అర్హత ప్రమాణంగా ఈరోజు మేము ఈ 5 సంవత్సరాల 9 నెలల్లో ఈరోజు మంచి పరిపాలన చేసినటువంటి నాయకుడు వెనకాల మేము ఉన్నాం. మేము ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే మొన్న 151 కొట్టాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175, 25కి 25 ఎంపీలు గెలిచే పార్టీలో మేము ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ వాళ్ళతో కూడా ఇంకా పొత్తుంది కాబట్టి అవి కూడా ఈరోజు అనౌన్స్ చేయకుండా ఈరోజు చేసే ఉన్నారు. మీకు అందరికి, మీకు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, అది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. ఎందుకంటే మా నాయకుడు ఒక మాట తెలిసింది, అదే మీరు కంగారు పడుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీలో ఉన్న మాజీ మంత్రివర్యులు, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు మరొకసారి మిమ్మల్ని ఢీకొట్టబోతున్నారు. మీరు ఆయన ఢీకొట్టబోతున్నారంటే కొంత కంగారు అయితే మీలో మొదలైంది. పెద్ద ఆయన్ని మళ్ళా నేను ఎక్కడ ఢీకొట్టగలను అనేసి. మీరు 4 సంవత్సరాల క్రితమే నాతో ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును, ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడే మీరు చెప్పారు, ఆ రోజు సీటు నీకు ఇచ్చుంటే మీరు చినరాజప్ప మీద గెలిచేవారని. ఆ రోజే గెలిచేవాడిని, ఈ రోజు నేను ఎందుకు భయపడతా? ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి ఈ రోజు ప్రజలందరూ కూడా ఇంకా చేరువయ్యాడు. ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గ పరిస్థితి మీకు గమనిస్తే ఇక్కడ తెలుగుదేశం సపోర్ట్ చేసే సామాజిక వర్గం కూడా ఈ రోజు నేను గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం వెళ్ళడం వలన నేను అందరితో కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే వారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారా? మీ వీధిలో మీ ఇంటి పక్కన ఉన్నవారే టీడీపీ జెండాలు కడుతున్నారు, మీ పార్టీ నుంచి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతుంటే టీడీపీ వారు మీకు సపోర్ట్ చేస్తారంటారు ఏంటి? ఆ పేరేంటో చెప్పొచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వార్డు మెంబర్గా గెలవడం చాలా కష్టం. ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ క్యాండిడేట్ అవ్వచ్చు, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే దీపం చుట్టూ కూడా వెలుతురిస్తుంది, కానీ పక్కనే కొద్దిగా చీకటి ఉంటుంది. మీరు అన్నట్టు నాకు తెలుసుంది, మా పక్కన ఎవరు కూడా తెలుగుదేశం జెండా కట్టలే, కానీ మాకున్నటువంటి సామాజిక వర్గం. పెద్దాపురం అంటే టీడీపీ కంచుకోట అనే ఒక ముద్ర అయితే ఉంది. టీడీపీ కంచుకోట పెద్దాపురం నియోజకవర్గం అని. సో ఇప్పుడు చినరాజప్ప గారితో మీరు ఢీకొట్టబోతున్నారు. మీరు 2004లో కాంగ్రెస్ నుంచి, అలాగే 2009లో పిఆర్పీ నుంచి, 2014లో ఇలా టీడీపీ నుంచి, 2019లో వైసీపీకి ఆకర్షితులయ్యారు. ఇప్పుడు 2024లో మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. అసలు టీడీపీ కంచుకోట ఈ ప్లేస్ లో మీరు ఇన్ని పార్టీలు మారొచ్చి మీ వెనుకని చాటుకోగలరా? ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారనుకుంటున్నారా? నేను ఇన్ని పార్టీలు మారలేదు. ముందుగా నేను 2004లో ముందు కూడా మేము ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ట్రేడ్ యూనియన్ తరపున ఇక్కడ ఉన్నాం. 2004లో ఆ రోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు అవకాశం ఉంటుందంటే ఆ రోజు అమెరికా నుంచి వచ్చి నేను కూడా ఒక 6 నెలలు 7 నెలలు తిరిగి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మంగపతి పల్లంరాజు గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు ఆశీస్సులతో ఆ రోజు ఎంపీ రావడం, కానీ రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఆ రోజు దివంగత తోట గోపాలకృష్ణ గారు కూడా ఆ రోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆ రోజు, నీకు ఉన్నది 29 సంవత్సరాల్లో, ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నేను తప్పకుండా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చెప్పడం, దాన్ని బట్టి మేము ఆయన పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ రోజు గెలవడం జరిగింది. తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసినా సరే నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఎందుకంటే అప్పుడే నేను అమెరికా వెళ్ళాను కాబట్టి ఇంకా నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని చెప్పి, నేను మా నాన్నగారు ఎలాగ రాజకీయాల్లో ఉన్నారని చెప్పి ఆ రోజు నేను రాజకీయాల్లో కాకుండా
యాక్చువల్లీ అమెరికా వెళ్ళడం జరిగింది. మరలా బ్యాక్ వెళ్ళడం 2009కి వచ్చేటప్పటికి అందరికిలాగే ఈరోజు జన సైనికులు, వీర సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారో ఆ రోజు కూడా నేను నాకు ఇష్టమైన వ్యక్తి ఆ రోజు చిరంజీవి గారు కూడా మరి ముఖ్యంగా మా సామాజిక వర్గం నుంచి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేయలే. ఆ రోజు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే 2014లో నేను అసలు ఎన్నికల్లో ఎలక్షన్లో ఉండకూడదు అనుకున్నా కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ ఆహ్వానం మీద వచ్చింది. కానీ నేను ప్రయత్నం చేశాను కానీ నాకు అవకాశం రాలే. టీడీపీ వైపు మనసు దొరికింది కదా అలా 2014లో అట్లా మనసు ఎగ్గింది కదా 2014లో. ఎందుకంటే చాలా మంది మా చదువుకున్న వాళ్ళు వచ్చి మీకు లాంటి వాళ్ళు వచ్చి చాలా మంది రాష్ట్ర విభజన జరిగిన దాని వల్ల ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3వ సారి ముఖ్యమంత్రి చేస్తే ఎటువంటి వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అన్న ఒక ఉద్దేశం ప్రకారం మేము అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. జగన్ గారి మీద మీకు నమ్మకం లేదంతే? జగన్ గారి మీద మాకు నమ్మకం ఉంది కానీ మిగిలిన వాళ్ళ మీద ఉంది. జగన్ గారి మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు అటే నడవాలి కానీ వేరే వాళ్ళు చెప్తే అటువైపు ఎలా నడుస్తారు అంటే అప్పట్లో జగన్ గారి మీద నమ్మకం లేదనే కదా? నా జగన్ గారి మీద ఎప్పుడు అంటే జగన్ గారితో నాకు పరిచయం అంత లేదు కానీ ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారి వర్గం. కానీ కొన్ని సందర్భాల్లో 2017 ఇంకెప్పుడు కూడా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా మా పిల్లలకు కానీ మా వైఫ్కి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు ఒకే విషయం చెప్తా, నేను ఇంత మంచి వ్యక్తిని కలుసుకోవడం లేట్ అయింది, ఇదే ఈ వ్యక్తిని నేను ఎప్పుడో 10 సంవత్సరాల కింద కలుసుకుంటే ఇంకా బాగుండు. ఇచ్చారని కాదు, 2019లో టికెట్ పోయినప్పుడు కూడా నేను ఆయనతో ఉన్నాను, అది మీకు కూడా తెలుసు. వేరే పార్టీలో అభ్యర్థిని గెలిపించడం చేశాను. ఈ రోజు నాగరాజు గారు మీరు తోటవాణి ఓడిపోవడానికి కారణమే మీరు అంటున్నారు కదా, ఎవరు అన్నవాళ్ళు మీరు సహకరించి ఉంటే అతి స్వల్ప తేడాతో ఐ థింక్ 4,500 ఓట్లు 4,200 అతి స్వల్ప తేడా, ఆ స్వల్ప తేడాకు కారణమే మీరు అంటున్నారు కదా. అసలుకి అక్కసుతో రగిలిపోయారు, తోటవానికి టికెట్ రావడంతో అక్కసుతో రగిలిపోయి మీ వర్గానంతా కూడా చిన్నరాజప్పకు సహకరించాలని చేశారు, జనసేనకు సహకరించేలా చేశారంటారు కదా. నేను అక్కసుతో రగిలిపోయేవాడిని కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాకు అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి తిరిగాను తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నాకు పోటీ కాదు. నాకు అక్కడ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు కలిసినా సరే ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడటం, ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల గుండెల్లో మన స్థానం సంపాదించుకోవాలని నేను నిజంగా అదే మోటోతో అదే అడుగుజాడల్లో కూడా నడుస్తున్నాను. కాబట్టి నిజంగా నాకు నచ్చిన వ్యక్తి ఏ రోజు ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నా జగన్మోహన్ రెడ్డి గారి జర్నీలో ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఇటువంటి వ్యక్తి వెనకాల తిరిగేనే అని ఎప్పుడు కూడా అనిపించలేదు. ఇటువంటి వ్యక్తికి నేను ఎందుకు ముందు మనకు పరిచయం లేదు, ఇటువంటి వ్యక్తిని మనం ఉంటే ఇంకా బాగుంటుందని ఆ రోజు 2019లో నిర్ణయం తీసుకున్నా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పక్క నియోజకవర్గం నుంచి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని అందరినీ కూడా వాళ్ళు సమన్వయం చేసుకోకుండా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చేయడం వలన సీటు పోయింది తప్ప 2019లో బాగా చక్రం తిప్పారులేండు. ఫేస్బుక్ లో కొద్దిగా పోలింగ్ పెట్టారు మీరు, మీకు ఇంకొక టికెట్ ఎవరికి వస్తే బాగుంటుంది అనేసి మీకున్న సోషల్ మీడియా నాలెడ్జ్ ని సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అంతా రంగరించి దాంట్లో మొత్తం మీకే వస్తేనే మీకు టికెట్ ఇస్తేనే బాగుంటుంది అనే విధంగా మీరు బాగానే రంగరించారు. ఆ తర్వాత ఏమైందో ఫైనల్ తోటవాణి కానీ కొన్ని ఈక్వేషన్స్ లో అంటే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అంటే మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు అవి ఉన్నాయి కదా, మెజారిటీ శాతం మీకే అనుభవం వచ్చింది. నాగరాజు గారు అక్కడ ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతేగాని సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండి పోలింగ్ పెట్టుకుని మనకు ఓట్లు వేసుకుంటే ఆయన సీట్లు ఇవ్వడం. మరి ఎందుకు మీకు అంత చేసినా కూడా అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరే ఉన్నారు, మరి ఎందుకు మీకు అప్పటి వరకు తోటవాణి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు, ఆమెకు సంబంధం లేదు, ఉన్నట్టుండి తోటవాణి గారు ఎక్కడ ఎలా వచ్చారు అసలుకి? ఆ సమయంలో తోట నరసింహ గారు ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అలాగే తోటవాణి గారి బ్రదరు మన మెట్ల సత్యనారాయణ అబ్బాయి వెంకన్న బాబు అమలాపురంలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశంలో. అటువంటి వ్యక్తులు అటువంటి ఫ్యామిలీ వస్తే వీళ్ళందరూ కూడా మనకి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తోటవాణి గారిని ఎంపీగా వెళ్ళమని కూడా అడగడం జరిగింది. ఆవిడ ఎమ్మెల్యే అడగడం, నన్ను ఎంపీగా అడిగినా సరే నాకు వద్దన్నా నేను ఉంటానని చెప్పడం. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉండిపోయింది తప్ప అది ఎందుకంటే ఆ రోజు ఉన్న సమీకరణం వలన ఆ రోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీ వద్దన్నారు. మీకు ముందే చెప్పా, ఎంపీ అంటే
ఎంతోమంది ఎంపీలు ఉంటారు. వాస్తవం మాట్లాడుకోవాలి. మనం ఎంపీగా వెళ్తే ఇంకా మన స్థలం ఖాళీ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మన స్థానంలోకి మనం రాలేము. ఎప్పటికైనా బయటికి వెళ్ళిపోవాల్సిందే, పూర్తిగా ఇంకా బయటికి పోవాల్సిందే. ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే స్థానం పగలం చేసుకోవచ్చు అనే ఒక కుట్ర కాలంటారా? అన్న ఎంతకాలం బతుకుతావో మనకు తెలియదు. ఇదే పెద్దాపులో ఉంటాను నేను 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు. స్థలం గురించి కాదు, ప్రజలు మనల్ని నమ్మాలి, ప్రజలకు మన మీద నమ్మకం కలగాలి, ప్రజలకు మన మీద భరోసా కలగాలి. అంతేకాని ప్రజలందరూ ఉంటే మనకే తప్పకుండా మనకి అవకాశం వస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరా అని. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవే అనౌన్స్ చేస్తున్నారు తప్ప క్యాండిడేట్ని అనౌన్స్ చేయట్లే. అంటే ఏ మార్పులు? పెద్దాపురం ఉంది, నేనే శాసనసభ్యుడిని, నా పేరు ఇంకా లిస్టులో రాలేదంటే దాని అర్థం నేను కాదని కాదు. బహిరంగ సభలోనే ప్రకటించేశారులేండి. ఇక్కడ జరిగిన జగనన్న కాలనీ దానికి ఓపెనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ బహిరంగ సభలోనే డైరెక్ట్ ప్రకటించేశారు. అసలుకి మీ గురించి అసలు వేణోళ్ళ పొగిడారులేండి. ఆ రోజు సభ చూసాం మేము, చాలా గొప్పగా పొగిడారు. ఇప్పటికీ మర్చిపోలేదు. మన పొగడ్తా బీఫామ్ చేతికి వచ్చేంత వరకు ఉంటుందా ఉండదా, ఈక్వేషన్ ఏమైనా మారుతుందా? నేను ఏదైనా పొరపాట్లు చేస్తే, నేను గెలవలేకపోతే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయనతో ఒక తమ్ముడిగా, ఎందుకన్నాడంటే ఆయన నాకు ఈరోజు ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఏదో చాలా పెద్ద పదవుల కంటే ఆయన పోయిన నా పెద్దాపురం నియోజకవర్గంలో, అందులో నేను పుట్టిన సామర్లకోటలో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నిజమా కాదా అని రోజు కాదు కానీ ఎప్పుడొకప్పుడు యూట్యూబ్లో చూసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్. నిజంగా అంత రోజు నేను ఎప్పుడు కూడా ఊహించలేను నిజంగా. ఎందుకంటే తప్పుకోమంటే తప్పుకుంటారా? తప్పకుండా. ఆ రోజే నేను అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చిన అభ్యర్థిని ఓడించడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు? మీరు ఓడించడానికి సిద్ధంగా ఉంటామంటే అటువంటి అవసరమే రాదు. తోటమని గారు బహిరంగ ప్రకటించారు కదా, దౌలత్ దొరబాబు వల్ల నేను ఓడిపోయాను. నా ఇంటర్వ్యూలోనే ప్రకటించారు ఆమె ఓడిపోయిన తర్వాత. చూపించండి వీడియో. ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు నేను తీయాలి, తోటవాణి గారి వీడియో నా ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూ కాదు, నా ఇంటర్వ్యూలో తోటవాణి గారు ప్రకటించారు. ప్రతి వీడియో నేను చూస్తా, ప్రతి ఇంటర్వ్యూ నేను ఫాలో అవుతా. అందులోని నా మీద వచ్చినటువంటి ఇంటర్వ్యూ నేను ప్రతిదీ చూస్తా. తోటవాణి గారు అందులో ఏం చెప్పలే, నా గురించి చెప్పలే, కొన్ని కారణాల వలన ఓడిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. నేను ఓడిపోయినా సరే, ఆవిడ ఇన్ఛార్జిగా ఉన్నా సరే, నేను ఇందులో నేను తల దూర్చను. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తే నాకు అది వేదం. ఆయన ఎందుకంటే అంత మంచి వ్యక్తి. ఆ రోజే నేను ఈరోజు మన సామర్లకోట మీటింగ్లోనే చెప్పడం జరిగింది, అన్నా నీతోనే నా పైన, నీ మాటే నా వేదం, నా బతికున్నంత వరకు నీతోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. నేను ఆ రోజు కన్నీటి పర్యంతం ఆనంద బాష్పాల ఏంటి అసలు ఆ రోజు ఏం చేశారు అసలుకి? ఏడవలే, ఏడిస్తే ఇంత గంభీరంగా ఉండే దొరబాబు కళ్ళల్లో కన్నీళ్ళు ఏంటి అని మాకు ఇదైపోయింది అసలుకి. గంభీరం వేరు, మనసులో అది మనసు మాత్రం వెన్నా నేను చెప్పను. నేను అన్నది ఏంటంటే నిజంగా అది నేను ఊహించలే. ఆయన చెప్తానన్న మాట నేను ఊహించలే. కానీ ఒక ముఖ్యమంత్రి ఆ రోజు దొరబాబు నా తమ్ముడు లాంటి వాడు, నేను 52 నెలల్లో రాష్ట్రం గురించి ఎలా తప్పించానో దొరబాబు కూడా అలాగే ఈ మన నియోజకవర్గాన్ని తప్పించాడు. ప్రతి ఇంటికి వెళ్ళాడు, ప్రతి గుండెకి చేరువయ్యాడు, తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పిన వ్యక్తి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్యన ఇద్దరితో డైరెక్ట్ గా మీరు నేను ఉన్నప్పుడు చెప్పిన మాటకే మీరు కాదు, నేను ఎగ్జాంపుల్ మీరు నేనంటే మళ్ళీ అందరూ ఎలా అనుకుంటారు, అలా కూడా కలిసిపోతుంటాడు అనుకుంటారు. నేను కాదండి, మీరు జగన్ గారు, నేను దొరబాబు అంటే నేను జగన్ గారితో ఆయన ఆ మాటకే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నేను నా నోట్లోంచి మాట వచ్చే ముందు ఆలోచిస్తా, నా నోట్లోంచి మాట వచ్చిన తర్వాత నేను ఆలోచించను, ముందుకు పోవడమే. ఎందుకంటే అటువంటి వ్యక్తి మరలా పెద్దాపురం నియోజకవర్గంలో సీటు మారుస్తుంది అన్నదానికి మీరేం కాంట్రవర్సీ. జగన్మోహన్ రెడ్డి గారు మీపై ఎంతో నమ్మకంతో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. మీరే అభ్యర్థి, బీఫామ్ మీదే డౌట్ లేదు. కానీ ఇదే జిల్లాలో కొంతమంది మీ పార్టీలోని వాళ్ళే వై నాట్ 175 అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఫస్ట్ మా దౌలూరు దొరబాబు గారికి గెలిస్తే మేము వై నాట్ 75 పూర్తవుతుంది అనమాట. మేము 175 గెలవాలి అంటే ఫస్ట్ మా దౌలూరు దొరబాబు గెలవాలని కొంతమంది నాయకులు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అసలు? అంటారన్న ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని అంటారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు నచ్చని వ్యక్తులు ఏదో సోషల్ మీడియాలో 2-3 పోస్టులు పెడితే దాని మీద మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 24/7 మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. నిజంగా నేనేమి మీడియా ముందు చెప్పట్లే, నేను గత 3 సంవత్సరాలుగా ప్రతి రోజు ప్రతి గడప తొక్కినప్పుడు ఇప్పుడు వరకు ఉన్నటువంటి రాజకీయాలు వేరు,
ఈ రూరల్ ఏరియాలో ఉన్న రాజకీయాలు ఏంటంటే ఒకరింటికి ఒకరు వెళ్ళరు. తెలుగుదేశం వాళ్ళ ఇంటికి జనసేన రాదు, జనసేన ఇంటికి వీళ్ళు రారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు, ప్రతి ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే ఆఖరికి ఈరోజు తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ అవ్వచ్చు 4 లక్షలు 5 లక్షలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ వల్ల ఈరోజు వచ్చాయి. నేను ఇప్పటికే నాయకులందరూ కూడా నేను వెళ్తున్నప్పుడు నీకు తెలియదు, గడప గడపకి వెళ్ళిపోయినప్పుడు వీపు వెనకాలన్నీ కూడా గీతలు. ఎందుకంటే మా నాయకులందరూ ఆడింటికి వెళ్ళొద్దు, వీడింటికి వెళ్ళొద్దు, వీడింటికి వెళ్ళదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ 2 కాదు, అప్పటికే 44 సైజ్, ఇంక 2 బనీలు వేసుకుని 46 పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికే ఎలా తగ్గాలా అని నేను చూస్తా ఉన్నాం. బనీలు గట్ట పని చేయవు. కానీ దోకినప్పుడు అయినా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు చేశాము, వెళ్ళినప్పుడు ఆనందం. వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మాకేమి రాలే, మేము ఓటేయలే మీకు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మంచిగా చూశారు. ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఆరోగ్య సురక్ష అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక దాని వల్ల మా కుటుంబం నిలబడింది. రేపు మరలా చంద్రబాబు నాయుడు వస్తే మరలా ఆ పథకాలు మాకు రావు, ఎందుకంటే మాకు ఆయన మీద నమ్మకం లేదు. కొనసాగిస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు కొనసాగిస్తారు? పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి ఏ పథకాలు ఉన్నాయో ఆయనకు తెలుసా? అంతేనంటారా? ఏ పథకాలను మీరు చెప్పండి, టపా ఒకసారి చెప్పమంటారు? మీరు చెప్పండి, ఎన్ని చెప్తాను చెప్పండి, ఎన్ని వస్తాయని చెప్పండి. చేయూత, ఎవరికి సార్ చేయూత? 45 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి చేయూత ఇస్తారు. కాపు నేస్తం అన్నది మేనిఫెస్టోలో పెట్టకపోయినా సరే కాపుల్లో కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్న మహిళలు కూడా చేయాలని చెప్పి ఆయన మేనిఫెస్టోలో లేకపోయినా సరే ఇది కాపు నేస్తం ఇస్తున్నారు. ఈబీసీ నేస్తం మీకు తెలుసు, మిగిలిన కులాలన్నీ కూడా ఆర్థికంగా వెనకబడిన కులాలకన్నీ ఇస్తారు. తర్వాత చేదోడు ఉంది, వైఎస్ఆర్ ఆసరా ఉంది, రైతు బీమా ఉంది, మన ఇన్పుట్ సబ్సిడీ ఉంది, తర్వాత అమ్మఒడి ఉంది, విద్యా దీవెన ఉంది, వసతి దీవెన ఉంది, విద్యా కానుక ఉంది, నాడు నేడు ఉంది, 8వ తరగతి ట్యాబ్స్ ఉంది, గోరుముద్ద ఉంది, జాబ్ ఉంది, లేకపోతే ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. గోరుముద్దలు ఏమేమి పెడతారు? గోరుముద్దలని ఏం పెడతారు? ఎందుకంటే నేను ఎప్పుడు 1-2 సార్లు పర్యవేక్షించాము. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా సరే ఫుడ్ బాగాలేదంటే మాత్రం వెళ్ళడం జరిగింది. మరి ఏమేమి పెడతారు చూడలేదా? రోజు చూస్తాం, పప్పు అన్ని ఒక్కొక్క రోజు. ముందైతే ఉడకని సాంబార్ ఏదో పెట్టేవారు. ఇది అలా కాదు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పరీక్షించి ఆయన ప్రతిరోజు ఒక మెనూ, వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి. వాళ్ళు చదువు పౌష్టికాహారంలో ఏం పెడుతున్నారు? ఎగ్ ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ప్రోటీన్స్ అన్ని కూడా సమస్థాయిలు ఇస్తున్నారు. అక్కడ రాగి జావ ఇస్తున్నారు. మొత్తం మీద పథకాలన్నీ కూడా సవ్యంగానే సాగుతున్నాయి అంటారు. ఈరోజు 2,68,000 కోట్ల రూపాయలు ఈరోజు అక్క చెల్లెమ్మల చేతిలో పడ్డాయి. ఈరోజు బటన్ నొక్కిన తర్వాత అందరికీ సకాలంలో డబ్బులు పడ్డం లేదంటే కదా పాపం, కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడ్డం లేదంటే కదా. అది ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ. ప్లస్ ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా చాలా మంది బటన్ నొక్కుతున్నాడు అంటారు. నిజంగా బటన్ నొక్కాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే బటన్ నొక్కడం అంటే ఏదో వాళ్ళు ఏమంటున్నారు, స్కూటర్ ఆడనో కారు ఆడనో అనుకుంటున్నారు. బటన్ నొక్కితే 9,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలి. ఈ రోజు మీరు సక్రమంగా బటన్ నొక్కితే వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఈవీఎంలో బటన్ ధైర్యంగా నొక్కుతారు. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఈవీఎం రెడీగా ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ఈవీఎంలు మాక్ పోలింగ్ అవుతుంటే మీకు తెలుసు కదా, ఈవీఎంలు టెస్ట్ చేయడానికి వెళ్తుంటే ఒక మహిళని అడిగారు ఆర్డీఓ గారు మా దగ్గర. అడిగితే ఆవిడ అందులో ఫ్యాన్ లేదు, నేను నొక్కనని వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నొక్కడానికి రెడీగా ఉన్నారు. బటన్ నొక్కడానికి. ఏ బటన్? మీది పార్లల్ గా నిమ్మకాయల చంద్రబాబు ఉంది, మీరేమో స్థానికుల్ని ఆశీర్వదించండి, ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అంటున్నారు. మరి ఏది ఇంపార్టెంట్ దీంట్లో? అది ప్రజలే నిర్ణయిస్తారు తొందరలో. ఓకే, అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి అని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో నేను 3 సంవత్సరాలు తిరిగినప్పుడు ఆయన దత్తత తీసుకున్న గ్రామం జేతిమ్మాపురంలో నేను సుమారు ఇప్పటికి 1,50 లక్షల రూపాయలు వర్కులు చేసినా సరే ఇంకా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాడలు చాలా ఉన్నాయి. ఆయన ఏంటంటే వచ్చిన డబ్బులన్నీ కలిసి ఆయనకి ఏదైనా కమిషన్లు ఎక్కడ వస్తాయో అక్కడే రోడ్లు కానీ, పార్కులు, ఎవరికి పని చేయనట్టు బస్ షెల్టర్ల మీద పెట్టాడు, కానీ ప్రజలకు ఉపయోగపడే దాని మీద మాత్రం అసలు పెట్టలేదు. అసలు మామూలుగా వినిపిస్తుంది ఏమంటే, పాపం నిమ్మకాయల చంద్రబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన చూస్తే స్వాతంత్రంలో కమల్ హాసన్ లాంటి వారు, చాలా అమాయకుడు, ఆయన చాలా మంచి వ్యక్తారు. మరి దొరబాబు గారు అపరిచితులు లాంటి వారు అంటుంటారు అనమాట. అపరిచితుల అంటే 2 చూసిన వాళ్ళు ఎవరో చెప్తారు కాదు. మీరు చెప్పిన ఆ వ్యక్తిని తీసుకొస్తే ఆ 2 చూపించిన వాళ్ళు ఎవరో చెప్తారు. ఒకరిగా ఇద్దరు కాదు. మేము బజార్లో వస్తున్నప్పుడు ఏంటి దొరబాబు గారు అంటేనే చెప్తారు అనమాట. అంటే
స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఆయన చూస్తే కమల్ హాసన్ లాంటి స్వాతంత్రంలో కమల్ హాసన్ లాంటి వారు ఆయన అమాయకుడు పాపం అంటుంటారు. నిజంగా అంత అమాయకుడు ఆయన. ఫేస్ కూడా కొంచెం చూడడానికి అయితే అమాయకంగా అలానే ఉంది సార్. కానీ ఒక విషయం ఏంటంటే మీతో క్లోజ్ గా ఉండి మీ అనుచరులు కానివ్వండి సహచరులు కానివ్వండి కొంతమంది మీద మీరు SC ST అట్రాసిటీ కేసులు పెట్టించారనే ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఆరోపణలు చేసామని అడగండి. ఐ బిలీవ్ కర్మ ఫస్ట్ నుంచి కూడా. కర్మ సిద్ధాంతం నమ్ముతారా? నమ్ముతారు. ఎందుకంటే నేను మంచి చేస్తే నా పిల్లలకి కానీ నా ఫ్యామిలీకి కూడా మంచి జరుగుతుంది. చెడ్డ చేస్తే ఎప్పుడొకప్పుడు అది జరుగుతుంది. ఎందుకంటే ఐ బిలీవ్ కర్మ. నా మీద పోస్టులు పెట్టినా నా మీద చాలామంది చాలా చేశారు. అయినా సరే నేను ఎవరి మీద కేసు పెట్టలే. చాలామంది అన్నారు కేసు పెట్టండి, వాళ్ళ మీద కేసు పెట్టండి అని. కొంతమంది దళిత వ్యతిరేకని ఎవరో చనిపోయినా సరే నా మీద పెట్టి అది చేసి ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళే ఈరోజు నాతో పాటు వచ్చి మేము తప్పు చేసాం నీతో పాటు ఉంటామని వచ్చారంటే దాని అర్థం నేను ఎవరి మీద కేసులు పెట్టలే. మీరున్న వ్యక్తులు పెట్టారని ఆరోపిస్తున్నారు కదా. అది నేను పెట్టిన కేసు. ఒక సర్పంచ్ సోదరుని కూడా కరోనా ముందు దాదాపు అరెస్ట్ చేయించి బెయిల్ లేకుండా 58 రోజుల పాటు జైల్లో పెట్టారని కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా మీకు దండం పెట్టి దూరంగా జరిగిపోయారంటారు. ఎవరు? గోల్దర్బాబు గారు. గోల్దర్బాబు గారు నిన్న వచ్చారండి నా పేరుకి. అవునా? ఒకటి దొరబాబు గారు, రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకుడికైనా కొంత వ్యతిరేక వర్గము ఉంటుందంటే ఎవరికైనా అది ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా నాయకుడు వ్యతిరేక వర్గము అసంతృప్తి వాదులైతే కొంతమంది ఉంటారన్నమాట. కానీ పెద్దాపురంలో మాత్రము మీకు పూర్తి స్థాయిలో మీ పార్టీ నుంచి వ్యతిరేక వర్గం అనేది ఒక పెద్దగా తయారైపోయింది. ఇప్పుడు మీ వెంట ఉన్న వారంతా టీడీపీ వారు తప్పితే మొదటి నుంచి పార్టీలో జెండా మోసిన వారు ఎవరూ లేరు. పూర్తి స్థాయిలో వ్యతిరేక వర్గమే ఉందంటున్నారు. నిజంగా ఉందంటారు ఎంత? మీరు ఒక్కసారి ఎవరో చెప్పినవో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినాయో ఈ ఆరోపణలు అయితే చేయవద్దని మీకు మనవి. ఎందుకంటే నాకు ఒక వ్యక్తికి ఒక పదవి సంపాదించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఎమ్మెల్యే అవ్వాలి, శాసనసభ్యులు అవ్వాలి, పెద్దాపురానికి ఎంతో సేవ చేయాలని ఇప్పటి నుంచి కాదు, నేను గత 20-25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నాకు తెలుసు ఒక వ్యక్తి ఆ కుర్చీ అవ్వచ్చు లేకపోతే ఆ పదవి గురించి ఎంత వెయిట్ చేస్తాడో నాకు తెలుసు. నేను ముందు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఇన్ఛార్జ్ పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఒకటే చెప్పా, పార్టీకి జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పా. మీరు ఒక్కసారి కావాలతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, ఆఖరికి నన్ను వ్యతిరేకించినటువంటి కౌన్సిలర్స్ని కూడా నేను గెలిపించినటువంటి సందర్భం. ఎందుకంటే పోలే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, మనతోనే ఉంటారు. కానీ ఈరోజు అవకాశం వచ్చింది, ఈ అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదని చెప్పి ఈరోజు ఎవరో మీరు సోషల్ మీడియాలోనో లేకపోతే ఎవరో మీరు పెట్టిన క్వశ్చన్స్ అయితే మాత్రం అడగొద్దంట. ఎందుకంటే ఒక్కసారి ప్రజల్లో తిరగండి, అడగండి. జడ్పీటీసీలకు ఎవరికి ఇచ్చాను, ఈరోజు జడ్పీటీసీ కూడా నా దగ్గరికి చాలామంది వచ్చారు, ₹1 ఇస్తాను, అది ఇస్తాను. డబ్బులు కాదు, పార్టీకి జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము పెద్దాపురం జడ్పీటీసీని అడిగితే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా సరే చాలా సొంత ఖర్చులు కూడా పెట్టుకోగలిగిన వ్యక్తి. కానీ పార్టీకి జెండా మోసిన ఒకటి అడగాలనుకుంటాను ఈ సందర్భమైన నాయకుల్ని. చాలా మంది ఇదే అంటారనమాట, ఇక్కడ ఎవరో చెప్పిన మాటలు వినొద్దండి అది ఇది అనేసి. ఈరోజు మీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సర్వేలు చేస్తుంటారు అనమాట. సర్వే కూడా ఇక్కడ ఉన్న జనాలతోనే సర్వే చేయించుకొని టికెట్లు ఇస్తారన్న. ఇక్కడ జనాలు మీకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఇస్తే సర్వేల్లో నీకు బాగలేదు, లోకల్కి బాగలేదండి, అప్పుడు మీ అధినాయకుడు ఇదే అంటారా? అంటే అక్కడ జనాలు చెప్పిన మాటలు నమ్మొద్దండి, మీరు నేరుగా వచ్చి కనుక్కోండి అంటారా? కానీ మేము మాత్రం కనుక్కుంటే మీ నాయకులు అంతా ఒకటే అంటారు. అక్కడ మాకు లోకల్ చాలా మంది చెప్తుంటారండి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి మీరు అంటే. ఎవరికైనా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికైనా మా మీడియా సోదరులకైనా ఒక నాయకుడి గురించి తెలుసుకోవాలంటే లోకల్ గా ఉన్న సోర్సే కావచ్చు, లోకల్ పబ్లిక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్స్ తోనే మీ పార్టీ అధినాయకుడైనా తీసుకుంటారు, మేమైనా తీసుకుంటాము. ఎందుకు దీన్ని అంత వ్యతిరేకిస్తారు మీరు? నాకు అర్థం కాదు. మీరు ఇప్పుడు చాలా కరెక్ట్ ట్రాక్ లో వచ్చారు. ఓకే, మనకున్న సోర్సులు, మీకున్న సోర్సులు, సుమన్ టీవీ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు, కొన్ని ఉంటాయి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సోర్సులు చాలా ఉంటాయి ఉండాలన్నారు. ఓకే, మీరు అగ్రీ చేస్తారు లేదా? అవును. 2019లో ఆ రోజు తోటవాణి గారు ఆ రోజు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన 23 రోజుల్లో నన్ను పిలిచి పెద్దాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చాడు అంటే ఏ సోర్సులను పెట్టి ఇచ్చుంటాడో మీకు తెలుసుకో. తోటవాణి గారు బాధ్యతలను చేపట్టడానికి ఇష్టంగా లేదు, ఓడిపోయినాక ఆమె నైరాశ్యానికి లోనయ్యారు, ఇక నాకు వద్దు బాబు ఈ బాధ్యతలు అని తప్పుకున్నారు కాబట్టే, ఆమె తప్పుకొని ఉన్నారు కాబట్టి ఇక గత్యంతరంలో మీకు ఇచ్చారు అంటే ఏమంటారు?
నేనేమన్నా అంటే మీరు తోట నరసింహ గారు క్లోజ్ కాబట్టి ఆ విషయం మీకు తెలుసు, ఓకే. నాకు తెలియదు. నాకు మా మామయ్య ఆయన, మా మామయ్య నేను ఎల్లుండి ఏదో ఒకటి. నాకు తెలియదు. మా అమ్మగారు అన్నయ్య. నాకు ఆవిడ వదిలేసారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా అన్నది అది నాకు క్వశ్చన్ కాదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యతలు అప్పచెప్పారు, చంద్రబాబు చూసుకో పెద్ద నియోజకవర్గం అన్నారు. చూసుకున్నాను కాబట్టి మీరు అన్నటువంటి ఈ సోర్సులు అన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఆ రోజు వచ్చినట్టు వేలాది మంది ముందు నన్ను దౌలు దొరబాబు నా తమ్ముళ్ళు అంటాడు, మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడని అనౌన్స్ చేసింది ఫస్ట్ నాకే. అవన్నీ సోర్సులు లేకుండా మీరు చేస్తారంటారా? నేను అంటుంది మీరు ఆల్వేస్ రైట్, కానీ సమ్ టైమ్స్ మనం ఎందుకంటే మనం కలిసిన వాళ్ళు రైట్ ఉండకపోవచ్చు. మీకు ఇచ్చిన 10 మందో 15 మందో వాళ్ళు కరెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు సర్వేలు కూడా శాంపుల్స్ అందరితో చేయరు. 2 లక్షల మంది ఉంటే 10,000 5,000 శాంపుల్స్ చేస్తారు. వాళ్ళందరూ కరెక్ట్ సోర్స్ ఇచ్చింటారంటారా మీ సర్వే వాళ్ళకు? ఎవరికి? కావచ్చు, మీ సర్వే ఏజెన్సీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చూసి ఎవరు 5-6 సర్వేలు 10 సర్వేలు చేసి ఇస్తారు. మీరు అన్నట్టు ఆయనకి మళ్ళా సర్వే తేడా వస్తే నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటానని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా ముఖ్యమంత్రి నేను అవ్వాలని ఉంది. లాస్ట్ టైం కూడా అవ్వాలని ఉంది. కానీ ఆయన ఏం చెప్తారు, ఆయన చెప్పిన మాట ప్రకారం ఉన్నాను కాబట్టి నాకు ఈ రోజు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా మొన్నటి వరకు నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన నన్ను ఎక్కడో పెట్టాడు, నన్ను ఎంతో పెట్టాడు. దానికంటే నన్ను ప్రజలందరి ముందు కూడా నన్ను నిలబెట్టాడు, నా స్థాయిని పెంచాడు. నిజంగా ప్రజలందరి ముందు కూడా నన్ను స్థాయిని పెంచాడు. నిజంగా ఎమ్మెల్యే అయి ఉండి ఆ స్థాయి ఉండకపోనేమో. ఎందుకంటే నన్ను ఈ రోజు రాష్ట్రానికి నన్ను పరిచయం చేశాడు. ఈ దౌలు దొరబాబు అనే వ్యక్తి ఎవరంటే పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. సో హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఏ త్యాగం చేయాలని, ఎక్కడ దూకాలని, ఏం చేయాలన్నా సరే నేను రెడీ. ఈ రోజు చెప్తాను. ఎక్కడ దూకుతారంటే దూకడానికంటే గోదావరి కృష్ణ కాదు, ఈత కూడా రాదు. చెయ్యి అంటే మనం అన్నటువంటి మాది ఇది అనంతపురం అనుకుంటా, మా ఈస్ట్ గోదావరిలో దూకడం అంటే అది కాదు. ఆయన ఏ పని చేయమంటే ఏం ఆలోచించకుండా ఆ పనిలో దూకడం. ఓకే దొరబాబు గారు, అంటే నిమ్మకాయల చినరాజప్ప గారు ఈ రోజు మీకు ప్రత్యర్థి, ఈ రోజు వచ్చిన జాబితాలో ఆయన పేరు ఉంది, ఇంకా మీకు ప్రత్యర్థి ఆయనని అర్థమైపోయింది అన్నమాట. ఇంకా క్రికెట్ మ్యాచ్ ఒకటే స్టార్ట్ కావాలి. నిమ్మకాయల చినరాజప్ప గారిని 10 సంవత్సరాలు చూశారు ఇక్కడ ప్రజలు. ఒకసారి మంత్రిగా చూశారు, ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చాలా అభివృద్ధి చేశారు, నా అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించండి ఆయన అంటున్నారు. నేను స్థానికుడిని నన్ను ఆశీర్వదించండి అంటున్నారు అనమాట. ఇక్కడ అభివృద్ధి ముఖ్యమా స్థానికుడు ముఖ్యమా అంటే దేనికి కొలమానం వేయచ్చు మనం అంటే ఏమంటారు మీరు? ఒకటి అభివృద్ధి ముఖ్యం. మేము గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము చాలా అభివృద్ధి చేశాం. ఏం చేశారు? ఈ రోజు సచివాలయ వ్యవస్థ అవ్వచ్చు, వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు, విలేజ్ క్లినిక్ అవ్వచ్చు, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అవి ఏర్పాటు చేసి ప్రజలకి పరిపాలన అంతా కూడా ప్రజల వద్దకి ఈరోజు చేర్చడం జరిగింది. దొరబాబు గారు నియోజకవర్గం అవన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీరు పక్కన పెట్టండి. దొరబాబు గారు మార్పు కనిపించేలా ఏం చేసి 5 సంవత్సరాలు మీరే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యేతో సమానం అనమాట, మీకే ఎక్కువ పవర్స్ ఉంటాయన్నమాట. మీరేం చేశారు, ఆయన 10 సంవత్సరాలు ఏం చేశారు అనేది పక్కన పెడితే మీరేం చేశారంటే ఏం చెప్తారు? అసలు ఈరోజు ఏదైనా సరే 90% మన ప్రభుత్వం నుంచి నిధులతోనే ఎవరైనా చేస్తారు. నేనైనా సరే, చినరాజప్ప అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే. ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే ఈరోజు చినరాజప్ప గారు చేసినది అభివృద్ధి అయితే ఎక్కడ కనబడట్లేదు. ఆయన అభివృద్ధి చేశా, 1000 కోట్లు అభివృద్ధి చేశా, 1000 కోట్లు అభివృద్ధి చేశాను అంటాడు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇందాక చెప్పినట్టుగా ఆయన చేసినటువంటి దత్తత గ్రామంలో కూడా అభివృద్ధి లేదు. నేను ఆయనైతే చెప్పగలను ఆయన చేసినటువంటి అవినీతిని సాక్ష్యాధారాలతో కూడా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయా? మీకు కావాలంటే బయటకు వస్తే నేను చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాం, ఇక్కడ ఏమన్నా ఉంటే చూపెట్టండి ఆధారాలు. పెట్టుకునే రకం కాదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆయన చేసిన. ఒక మాజీ హోంమంత్రి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారంటే డైరెక్ట్ గా చేశారు. ఓకే, డైరెక్ట్ గా చేస్తాం. మీకు చూసారో లేదో, ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఇక్కడ జరుగుతుంది ఎవరో గ్రావెల్ది దౌలు దొరబాబు హస్తం ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది. నేను వెంటనే దానికి మీటింగ్ పెట్టి నేను ఒకటే చెప్పా, చినరాజప్ప గారు ఈ రోజు ఎందుకంటే మాకు 2014, 2019లో అయినా ఇక్కడికి వచ్చాడు, అమలాపురం నుంచి ఇక్కడికి రావడం లేదు. దానికంటే ముందు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో గ్రావెల్ అనేది ఉంటుంది. గ్రావెల్ అమ్ముకుంటే కొన్ని 1000 కోట్లు, కొన్ని 100 కోట్లు, కొన్ని కోట్లు సంపాదించుకోవాలని అప్పుడు ముందు పనిచేసిన శాసనసభ్యులకి ఎవరికి తెలియదు. అక్కడి నుంచి వచ్చి అమలాపురం నుంచి వచ్చి ఇంత గ్రావెల్ తింటే ఇంత డబ్బులు సంపాదించవచ్చని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవడంటే మా చినరాజప్ప గారు. దాంట్లో ముందు ఆయనకి డాక్టరేట్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ డబ్బులు తినొచ్చని కనిపెట్టిన శాస్త్రవేత్త చినరాజప్ప. తర్వాత మట్టి అనొచ్చు, అన్న అనొచ్చు, ప్రతి దాంట్లో కూడా కరప్షన్, అవినీతి. ఏదైనా సరే ఇప్పుడు కూడా డ్రైన్స్ కానీ ఏవి కూడా ఆయన ఎప్పుడు డెవలప్ చేయలేరు.
అది కూడా ఈరోజు నేను పెద్దాపురానికి రోడ్డు వేసాను ఇది వేసాను అంటే అవన్నీ కూడా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో పనులు అవ్వనటువంటి ఆ నిధులతో ఆయన డెవలప్ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ చెప్తారు, ఒక హోమ్ గార్డ్ కూడా వేసుకోలేనటువంటి హోమ్ మినిస్టర్ ఎవరంటే చినరాజప్ప. మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న హోంమంత్రులు ఆ పని చేయగలుగుతారా? చేస్తారని నమ్మకం మాకు. వాళ్ళు కూడా డమ్మినే కదా. కాదు నాకు ఎందుకంటే నేను తానేటి మంత్రి గారిని కానీ అందరినీ కలవడం జరిగింది. ఓకే. ఆ ద్వారా నేను కొంతమందికి నేను రికమెండేషన్ చేసిన వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఓకే. వాళ్ళకున్న పవర్స్ ఉన్న ఈయనకి మరి అంటే మాకు దగ్గర నుంచి చూసాం కాబట్టి మా పెద్దాపురం నియోజకవర్గంలో హోమ్ గార్డ్ కూడా ఆయన మాట వినే స్థాయి కాదు అది. కానీ నేను అంటున్నది ఆయన అది పర్సనల్, దాని గురించి నేను విమర్శ చేయట్లా, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాకైతే అభివృద్ధి ఎక్కడ కనబడలేదు. సార్ ఆయన చేయలేదు, మీరేం చేశారు అసలు చెప్పండి? మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గడప గడప వచ్చినటువంటి ప్రభుత్వ నిధులతో ఈరోజు ప్రతి సచివాలయానికి సుమారు 40 లక్షల రూపాయలతో, అంటే 72 సచివాలయాలు అంటే సుమారు ఆ డబ్బులతో ఈరోజు డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసాం. ఈరోజు అభివృద్ధి అన్ని చేసాడు అని చినరాజప్ప నిజంగా అయి ఉంటే ఇన్ని డబ్బులు మేము పెట్టవలసిన అవసరం లేదు. ఈ రోజు అభివృద్ధి ఆయన ఎక్కడ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రతి చోటకి వీకే రాయపురం వెంటతో చూపిస్తాం. ఇప్పటికి కూడా ఆ రోడ్లు కానీ అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్కన బాధ. ఎందుకంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు అయినా సరే, ఆఖరికి ఇందాక తూర్పుపాకల గురించి చెప్పారు. తూర్పుపాకలో నేను ఆ సర్పంచ్ మీద నేనేం కేసు పెట్టలేదు, నేను పెట్టలేదు కేసు. తూర్పుపాకల గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు పెట్టించాలండి, మీ అన్యాయాలతో పెట్టిస్తారట, ఎందుకంటే మీ పేరు బయటికి రాకుండా గవర్నమెంట్ ద్వారా వచ్చింది, అది నేను పెట్టించలే. నేను చేసిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అది నిజంగా రంగస్థలం మూవీలో ఊరది. మీరు ఒకసారి నేనొద్దు మీ టీంని పంపించి చూడండి. 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నదమ్ములే సర్పంచులు, బయట వాళ్ళు కాదు. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు వెళ్ళండి, మీరు ఇప్పుడు వెళ్ళండి, వాళ్ళకి ఇప్పటికి కూడా కనీసంగా తాగడానికి వాటర్ లేదు. వాళ్ళు వాటర్ అడిగితే నేను ఇచ్చిన పని ఏంటంటే నేను ఒక 5-6 లక్షలు అవుతుందంటే నా సొంత నిధులతో నేను చేస్తానని ఇచ్చిన ఒకే ఒక్క మాట, నేను ఇచ్చిన మాట. నేను ఇవ్వడం, అక్కడ మోటార్ వేయించడం, ఆ మోటార్ గవర్నమెంట్ స్థలంలో వేయిస్తే వాళ్ళు ఎప్పటి నుంచో అది యూజ్ చేసుకుంటున్నారంటే మనకు తెలియదు. మా స్థలంలో వేస్తున్నారంటే సర్వే అన్నీ చేస్తే అది గవర్నమెంట్ స్థలం అని తేలడం, రాత్రికి ఆ మోటార్ని తీసుకుని వెళ్ళి మొత్తం అంతా దాన్ని ట్యాంపరింగ్ చేయడం వలన ఆ ఎంపీడీఓ వాళ్ళు పెట్టినట్టు కేసు, నేను పెట్టినట్టు కేసు కాదు. నేను ఏమైనా ఉంటే నాకు ఉన్నటువంటి మీరు అన్నట్టు ఇన్ఛార్జ్గా ఏమైనా ఉంటే నేనే చెప్పినటువంటి ఎస్ఐకి ఏదైనా రికమెండ్ చేసి ఏదో 1 రోజు 2 రోజులు చేయొచ్చు. కానీ 56 రోజులు జైల్లో ఉన్నారంటే అంటే కరోనా సమయం కదా, అప్పుడు కరెక్ట్ ఆ సమయంలో చేశారు, కోర్టులు లేవు. నాకు కరోనా ముందు వస్తుందని ఆవిడ చెప్పారు, కరోనా అందుకని ముందు వేయించారు. ఆ టైంలో ఉందో లేదో నాకు తెలియదు. కరోనా నాకు తెలిసింది జరిగింది కరోనా కంటే ముందే. ఓకే. కరోనా కంటే ముందే, కరోనా సమయంలోనే అంటారండి, కరోనా సమయం ముందే ఓకే జరిగింది. ఓకే. ఇప్పుడు కూడా నా 5 లక్షలు 6 లక్షలు నేను పెట్టిన సొమ్ము అది ఉదాపాలైంది. సరే, మీరు ఆయన మీద మీరు కేసులు పెట్టలేదు, వేరే వాళ్ళు కేసులు పెట్టాలండి. మైనింగ్ విషయం వచ్చినప్పుడు నిమ్మకాయల చినరాజప్ప గారు నేను ప్రశ్నించాను అంటారు కదా, అసలు ఒక KGF సినిమాని తరలిపించేలా ఉంటుంది ఇక్కడ పెద్దాపురంలో మైనింగ్ మాఫియా గురించి. దౌలూరు దొరబాబు గారు అధికార యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఒక అధినేతగా వ్యవహరిస్తున్నారు. రామేశ్వరం బిట్టను కాకినాడ నాయకులకు దారదత్తం చేసేశారు. తోడుకున్నంత, ఈయనకు నింపుకున్నంత డబ్బులు అనేసి దారదత్తం చేశారంటారు. మరి దాని గురించి ఏమంటారు? రామేశ్వరం బిట్ట దాని గురించి అంతా కూడా నిరూపించమంటారు. ఓకే. సేమ్ అదే నేను చినరాజప్పకి నేను ఒకటే చెప్పాను, నువ్వు నన్ను లేని దాంట్లో నేను, ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ఒక మంచి పరిపాలన చేస్తాను. నేను ఇప్పుడు నేను మళ్ళా 2వ సారి పోటీ చేస్తానో లేదో తెలియదు నాకు. కానీ ఒకసారి శాసనసభ్యుడిగా ఉండి దౌలూరు దొరబాబు మార్క్, మీరు చూడాలి విక్రమార్కుడు సినిమాలో ఏముంటుంది, డైరెక్టర్ గారి మార్క్ ఉంటుంది. అట్లా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో నా మార్క్ వేయించుకోవాలి. రేపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మా పిల్లలు వచ్చినా సరే, మీ నాన్న వల్ల మా కుటుంబం బాగుపడింది, లేకపోతే ఇది చేసేదని మంచి చేసుకోవడానికి ఈరోజు తిరుగుతా ఉన్నా తప్ప చినరాజప్పలాగా ఈ మెట్టలు తినడానికి అయితే నేను లేను. చినరాజప్ప గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది, మీరు కావాలంటే వీడియోస్ అన్ని పంపిస్తే. ఆ రోజు అలచల్ అయింది, నాకు తెలిసింది సుమన్ టీవీలో కూడా నేను ఆ రోజు లైవ్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఏం చెప్పానంటే లై డిటెక్టర్ టెస్ట్ అని ఉంటుంది అని నేను చెప్పేశాను. లై డిటెక్టర్ టెస్ట్ అని తెలుసు చెప్పి, లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా నేను వస్తాను, ముందు నేనే చేయించుకుంటాను. ₹1 ఇదే కాదు, ఈ రామేశ్వరం మెట్టే కాదు, నేను గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నా, లేకపోతే హౌస్ మన ఈ ఇన్ఛార్జిగా ఉన్నా,
ఎక్కడైనా సరే ఒక్క రూపాయి నేను కమిషన్లు ఇప్పుడు దాకా నా రాజకీయ జీవితంలో తీసుకుని ఉంటే అందులో తేలితే నేను రాజకీయాల నుంచి విరమించుకొని కానీ ఎప్పుడు పోటీ చేయను, కానీ జగన్ గారు వెనకాల నడుస్తావు ఒక సామాన్య కార్యకర్తల. నువ్వు తింటే ఏం చేస్తావు అని అడిగా, అనేం మాట్లాడలే. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇంకో 2 మాటలు అన్నాడు. అన్న తర్వాత నేను లైడెటెడ్ టెక్స్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటే ఢిల్లీలో సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం డేటా తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మీరు రాయండి అని చెప్తే అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి చిన్నరాజప్ప గారికి పంపించింది. పంపించి మండే రమ్మన్నా, ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకుండా కార్యకర్తల మీటింగ్ అని చెప్పి ఆయన తెలుసు కదా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ చేసాడు, ముద్రగడ పద్మనాభం గారిని ఎలా కొట్టాలో, వాళ్ళ కూతుర్ని ఎలా ఉండి అందరిని ఎలా తిట్టాలో కొట్టాలో తెలిసినటువంటి నాయకుడు ఎవరు, ఇవన్నీ కనిపెట్టినవాడు ఎవడు, చిన్నరాజప్ప. ఆయన తెలుసు, ఎందుకంటే నేను వస్తాను, పోలీసులు వస్తారు, వాళ్ళు వస్తే పోలీసులు ఎలాగైనా ఆగిపోతారని. మీరే అన్నారు ఇప్పుడు హోమ్ గార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయించలేని స్థాయిలో ఉన్న చిన్నరాజప్ప గారు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారిని కొట్టిస్తారా? ఆయన చెప్తే పోలీసులు కొడతారా? వాళ్ళు వినరు కానీ ఆయన చేత చేయించే పెద్దవాళ్ళు బయట వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఆర్డర్ చేస్తే. నేను అంటే ఈయన మాట హోమ్ గార్డులు వినరన్నా, కానీ ఆర్డర్ ఇస్తే జీవో ఇస్తే చేస్తారు కదా వాళ్ళందరూ. అట్లా చేయించిన జీవో రూపంలో కూడా కొట్టిస్తారా? జీవోలు ఇస్తారా కొట్టడానికి? జీవో అంటే దాని మీన్స్ ఆర్డర్స్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా సరే వేరే వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ హోమ్ మినిస్టర్ తరఫున. మీ అన్నీ మీకు తెలిసినవే, అవన్నీ చేసిన వ్యక్తి కాబట్టి ఎట్లయినా సరే మనం వస్తాయని ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తా, ఇప్పుడు కూడా మీ సుమన్ టీవీ తరఫున నేను చెప్తా ఉన్నా, రేపు ఎన్నికల్లో ఎందుకు మళ్ళీ ప్రజల్లో తిరగడం, రమ్మని చెప్పండి. మరి కేజీఎఫ్ సినిమా డైరెక్షన్ ఎవరు ఇక్కడ అసలు చేస్తుంది? ఆ డైరెక్టర్ ఎవరు ఇక్కడ కేజీఎఫ్ సినిమాకి? ఇక్కడ డైరెక్టర్ మా పెద్దాపు నియోజకవర్గంలో లేరు, ఎవరు లేరు. అది మీరా? కేజీఎఫ్ సినిమాకి డైరెక్టర్ దౌలూరు దొరబాబా, నిమ్మకాయల చినరాజప్పన? నిమ్మకాయల చినరాజప్ప 100% పక్క ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి. మీకు అక్కడికి వెళ్తే మీకు కేజీఎఫ్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వెళ్ళా, హౌస్ పట్టాలు ఇస్తుంటే డిస్ట్రిబ్యూషన్ ఒకసారి వెళ్ళా. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు, నేను వెళ్ళి పనిలో లేదు, ఎందుకంటే అవినీతి చేయడానికి అయితే రాలే. దాని మీద నేను ఎప్పుడు ఇది తిన్నాడు అది తిన్నాడు అని అనిపించుకోవడానికి అయితే నేను రాజకీయాల్లోకి రా. కేజీఎఫ్ సినిమా ఇక్కడ విలన్ చినరాజప్ప గారు, హీరో మీరా? నేను హీరోని అనలా, నేను విలన్ విలన్ కాదు, విలన్ అంతమంది కేజీఎఫ్ సినిమాలో హీరో హీరో వెళ్తాడు కదా. నేను చెప్పేదేనండి, ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు నేను లేను. ఇప్పుడు నేను ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను ఎవరైనా సరే అధికారులకు కానీ ఆర్డీఓ ఆఫీసర్ ఎవరికైనా కలెక్టర్ గారికి కానీ ఏదైనా సరే అనుమతులు ఉంటే వాళ్ళు చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనుమతులు తీసుకునే చేస్తారు. చినరాజప్ప గారు ఎప్పుడు సరే ప్రతిసారి అనుమతులు లేకుండా ఉంటారు. ఈ ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి? ఏదైనా అవకాశం గురించి చూడాలి, ప్రజల్లోకి వెళ్ళడం గురించి చూడాలి, ప్రజల యొక్క నేను పోరాడుతున్నానని తెలియాలి. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఫుల్గా పడుకున్నాడు, ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు వచ్చి అడావడి చేస్తా ఉన్నాడు. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఆయన అన్న మాట ఏంటి? తింటే నువ్వు రా, నేను అదే చెప్పా, నువ్వు రా, నీతో పాటు నేను వస్తాను. అక్కడ అనుమతి లేకపోతే నేను ఆపేస్తాను, అంతేగాని నేను అధికారులు చెప్పి ఆపేస్తాను. మీరు ఎన్ని చెప్పినా పెద్దాపురం నియోజకవర్గం అంటే కమ్మల డామినేషన్ ఉన్న ప్రాంతం ఇది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు దండి వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మరి ఆ సామాజిక వర్గాన్ని ఎలా మచ్చిక చేసుకుంటారు మీరు అసలు? కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన సందర్భం ఈ 83-85 వచ్చిన దగ్గర నుంచి మీకు తెలిసిన రాజకీయం. ఎందుకంటే ఇది ఎక్కువగా చౌదరీస్ ఎక్కువ కాదు, కాపులు ఎక్కువ, తర్వాత ఎస్సీ సామాజిక వర్గం, తర్వాత ఒక చౌదరి ఉన్న 100 మందితో సమానం కదా. అలాగే మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముందు ప్రభావితం చేస్తారు కదా. అది ఒకప్పుడు ధనబలం, అది ఒకప్పుడు ధనబలంతో జనబలం వస్తుంది కదా. అది ఒకప్పుడు రాజకీయాలు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయినాయి. ఇప్పుడు జనబలం ధనబలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ జగన్ బలమే. ఎందుకంటే ఈ రోజు అందరూ ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తుంది ఓన్లీ జగన్ గారు ఫోటో పెట్టి. అంతే, జగన్ గారు ఫోటో పెట్టి ఫస్ట్ మాకు 70% 80% ఓట్లు వస్తున్నాయంటే దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన చేసినట్టు పరిపాలన ఇవన్నీ. ఈ ప్రాంతంలో మొత్తం మీద కాపులకి కమ్మలకి ఎప్పుడు కూడా కయ్యమే ఉంటుంది, బియ్యం తక్కువ కయ్యమే ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో. అలాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన దౌలూరు దొరబాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నిలబడితే కమ్మల యొక్క మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందా? ఒకరిద్దరిదైనా ఉంటుందా ఉండదా? నాకైతే నేను కూడా చాలా మీటింగుల్లో కూడా బహిరంగ సభల్లో డైరెక్ట్ చెప్పా, సుమన్ టీవీ చెప్తా, నాకైతే ఒక 40% అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి నాకు ఇక్కడ మద్దతు. ఓకే, అది ఎందుకంటారంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే మా అమ్మ కూడా ఈ పెద్దాపురం కాన్స్టిట్యున్సీ ఆవిడ నివసించిన స్థలం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకున్నటువంటి, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గంలో చాలామంది నేను అంకులని అని మాకున్నట్టు పరిచయాలు అవ్వచ్చు,
దానికంటే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అవ్వచ్చు, తర్వాత మిగిలిన సమీకరణలన్నీ మీకు తెలుసు అని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఒకటే సామాజిక అంతే అన్న, ముందు 2019 ముందు ఉన్నటువంటి రాజకీయం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం వేరు. ఈ వర్గం దీనికి ఓటేస్తుంది, ఈ వర్గం దీనికి ఓటేస్తుంది, ఈ వర్గం దీనికి ఓటేస్తుంది అన్నది లేదు. ప్రతి ఒక్కరు కూడా పేద ధనికుడు, పేదవాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే గెలుస్తారు ఏ అభ్యర్థి అయినా అని మీరు డైరెక్ట్ గానే చెప్తున్నారు. అంటే మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు, ఈ ప్రాంతంలో మీరు చేసే పనులను బట్టే మీకు ఓటేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేస్తారు అంటే ఈ నియోజకవర్గంలో మీకు ఆ బలం లేదా? నేను అన్న 70 to 80% అని చెప్పాను. 70 to 80% అన్న. నిజంగా నేను ఓటేస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు. పార్టీ ప్రభావం, పార్టీ నాయకుడి ప్రభావం ప్రతి దాంట్లోనే ఉంటుంది. నేను అంటుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్ట్రాంగ్గా 175 గెలుస్తాము అని అంటున్నారంటే మనం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 2,11,768 ఓట్లు ఉన్నాయి. అందులో నేను చూస్తే 1,71,000 మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందుకున్న వాళ్ళు. అది కూడా ఎవరు, మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే, వాళ్ళ కులం చూడలే, మతం చూడలే, ఓన్లీ చేసింది చూసాం. ప్లస్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, అటువైపు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. వాడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ప్రజలకు తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ప్రజలు నమ్మే స్థాయిలో ఈరోజు ఉన్నారు ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాట వచ్చిందంటే దాని అర్థం తప్పకుండా జరుగుతుందని. అదే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వస్తే ప్రజలు నమ్మే స్థాయిలో లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఓటు. మీరు అన్నది మిగిలింది 20% ఉన్నది క్యాండిడేట్ ఉంటుంది. నేను అంటుంది మేజర్ ఫ్యాక్టర్ 20%. నేను అంతకంటే ఎక్కువ అనుకుంటలే. ఎందుకంత తక్కువ అనుకుంటున్నారు? నేను ఎప్పుడు లోకల్ కదా, నేను ఎక్కువ ఊహించుకుంటలే. నాకున్నది ప్రతిరోజు నేను లేచిన దగ్గర నుంచి నా తరపున నా వైపు నుంచి పార్టీకి ఎక్కడ నష్టం రాకూడదు, ప్రతిరోజు కూడా 10 ఓట్లు యాడ్ చేసుకుంటే వెళ్ళాలనే మా ప్రయత్నం. గత 3 సంవత్సరాల నుంచి దేవుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి ఆశిస్తూ ఉన్నా. ఈరోజు నేనేమో ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పట్లే, చాలా కాన్ఫిడెంట్గా. ఓన్లీ కాన్ఫిడెన్స్ మేము ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మీరు అన్నారు చూసారా, మెజారిటీతో మేము కొడతాం. మరలా మీతోనే 2024 మంచి మెజారిటీని కొడతాం. మంచి అంటే ఎంత మంచిగా చెప్తాం, చూస్తారు కదా మీరే. మంచి మెజారిటీ. ఓకే, పార్టీకి అది కలుపుతాం ఇది కలుపుతాం అంటున్నారు కదా. ఇప్పుడు కాకినాడ, రాజమండ్రి ట్విన్ సిటీస్ చేయడానికి పెద్దాపురాన్ని అటు ఇటుగా కలుపుతారా? నన్ను ఎందుకన్నా ఇందులో అన్న, నా ఫోకస్, నేను చాలా చిన్నవాడిని పార్టీలో, అలాగే రాజకీయాల్లో కూడా నాకు చిన్నవాడిని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుంది పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. నాకు ఆల్రెడీ ఇక్కడ సామలకోట, పెద్దాపురం 2 ట్విన్ టౌన్లు ఉన్నాయి. ఆ 2 టౌన్లు అభివృద్ధి చేసుకోవాలి, మిగిలిన అభివృద్ధి చేసుకోవాలి. నిజంగా మా ఎంపీ గారు భరత్ గారు అనుకున్నట్టుగా ఇవన్నీ కాకినాడ ఇవన్నీ కలిస్తే మాత్రం తప్పకుండా మా పెద్దాపురం నియోజకవర్గం సపోర్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే మీరు హైదరాబాద్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది ఒక్క కాదు కదా, ఎన్నో నియోజకవర్గాలు కలిపితేనే అయ్యింది. ఏమో ఆయన ఇంకా ముందు చూపు వల్ల అవ్వచ్చేమో. ఖచ్చితంగా అయితే చాలా బాగుంటుందండి. మీరేంటి 1 టైం ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు? నేను 1 టైం అనలేదు, మళ్ళా పోటీ చేస్తానో చెయ్యనో అని అన్నారు కదా, అందుకు 1 టైం ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోతే ఒకసారి ఎమ్మెల్యే చేసే చాలు అన్న. నా గోలు, నా డ్రీము, నా ఎయిమ్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే మా 3 రోజుల క్రితం మా పెద్దమ్మ US నుంచి కూడా కాల్ చేసింది. మాట్లాడుతూ ఉన్నా, డాడీ అందవుతుంది ఏంటన్నా, నేను చిన్నప్పుడు 2 నెలలు ఉన్నప్పుడు అప్పుడు 2004లో ప్రయత్నం చేశాను. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 20 years దాటింది, ఇంకా ప్రయత్నం చేస్తున్నావు. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే వదిలేసి వాళ్ళు చూశాను కానీ నువ్వు పట్టు వదలకుండా వదిలేం. బట్ వీ లాస్ట్ ఫ్యామిలీ టైం కానీ ఇవన్నీ కూడా మనం తగ్గినాయి. బట్ మేము వస్తాం, నీ తరపున మేము ప్రచారం చేస్తాం, నువ్వు తప్పకుండా గెలుస్తామని. ఆ సపోర్ట్ కూడా ఫ్యామిలీ నుంచి ఉంది కాబట్టి, మా వైఫ్ నుంచి కానీ కిడ్స్ నుంచి ఉంది కాబట్టి ఈరోజు ఈ 20 years. మీ కుమార్తె ఈ సినిమా డైరెక్షన్ వైపు ఉంది అని విన్నా నేను. తన చదువు కూడా అదే ఫిలిం ప్రొడక్షన్ లో ఉన్నారని. ఆ త్వరలో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారంట. మరో KGF.
ఎలాగా రాజప్ప గారు ఖాళీగా ఉంటారు కాబట్టి ఆయనకు నచ్చిన సబ్జెక్ట్ ఆయన అడిగి తీద్దాం. మీ కుమార్తె హీరో కాబట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. నా పర్సనాలిటీ తెలుసు, నా బాడీ సార్ అలా విలన్ ఎవరుంటారు సార్? విలన్ ఎవరుంటారు సార్ సినిమాలో మీరు హీరో అయితే? ఎవరు? నేను హీరో కాదమ్మా, నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ లేకపోతే దేని కింద ఉంటాను. కాదండి, సంపూర్ణేష్ బాబుని పెట్టి సినిమా తీశారు కదా, మరి సంపూర్ణేష్ బాబు అందగాడంటే తనలో నటన బాగుంది, తన నటన నచ్చి. నాకు నటన రాదు కదా స్వామి, ఇప్పుడు కెమెరా వంకే చూడలేకపోతున్నా, భయపడుతున్నా. కుమార్తె చూసే ఫిలిం ప్రొడక్షన్ లో ఉన్నారు, తండ్రికి నటన రాకపోతుంది అంటే ఎట్లా? ఆవిడ వెనకాల సపోర్ట్ చేస్తా ఉంటా, అది కూడా నేను చెప్పా. ఎందుకంటే ఒక అమ్మాయి ఫిలిం ప్రొడక్షన్ లోకి వెళ్తుందంటే ఆలోచించాలి, అందులోనూ యుఎస్ లో. మా వైఫ్ నాకు ఒక 2 weeks డిస్కషన్ వచ్చింది. నేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను చేయలేకపోయా, నాకు చేస్తానంటే ఓకే అన్న. కానీ మా వైఫ్ని కూర్చోబెట్టి ఒకటే చెప్పా, యుఎస్లో ఇక్కడికి రాదు, బ్యాక్ రాదు, యుఎస్లో డైరెక్ట్ చేస్తుంది. మనం ఏ టైప్ సినిమాలు తీస్తారో తెలియదు, కానీ యాజ్ ఎ పేరెంట్స్గా మనం సపోర్ట్ చేయాలి. నువ్వు అలాగ వచ్చి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి కుదరదు. అది నువ్వు ఓకే అనుకుంటే ఎస్ చెప్పు, లేకపోతే నీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే చెప్పండి. ఆవిడ కూడా నాకు ఓకే అన్నది. అందుకని షీఈస్ డూయింగ్ ఫైన్. 3rd year చేస్తుంది, డాక్యుమెంటరీలు చేస్తుంది. సంతోషం. మంచి హాలీవుడ్ సినిమాలు తీయాలని నేను కూడా కోరుకుంటానండి. ముఖ్యంగా అంటే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళా 2029లో ఇక్కడ దౌలూరు దర్బాబు గారు క్యాండిడేట్ గా ఉండాలి, ఆ రోజు ప్రజలను వెళ్ళి ఓట్లు తిరిగి అడగాలి అంటే ఈ రోజు మీరు చేయాలనుకున్న అభివృద్ధి ఏంటి? ఇది నేను చేసి ఈ 5 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా ప్రజలు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే మళ్ళా 2029లో వాళ్ళు ఓట్లు అడగడానికి ఇవి పూర్తి చేసి లోకల్ గా ఈ అభివృద్ధి సాధించి నేను వాళ్ళని ఓట్లు అడుగుతాను అనడానికి మీకున్న విజన్ ఏంటి అసలు పెద్దాపురం నియోజకవర్గం మీద? అన్న నిజం చెప్పాలంటే ఈ జీజీఎంపీ గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు, కానీ నిజంగా నాలాంటి వాళ్ళకి నిజంగా ఇట్స్ ప్లస్. ఈ రోజు ఈ పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడారంటే దానికి కారణం గడప గడప మన ప్రభుత్వంలో తిరగడం వలన ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో ప్రతి సమస్య మనసులో ఉంది, బ్రెయిన్లో ఉంది. కానీ అక్కడ చూసిన సమస్యలు ఏంటంటే ఇంకా చాలామంది హౌస్ లేకపోవడం, అవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. తర్వాత మినిమం ఈ డ్రైన్స్ లేకపోవడం, అవన్నీ కూడా నోట్ చేసుకుని నా విజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి. నా పెద్దాపురం నియోజకవర్గంలో మొదటిది నాకు ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత 3వది ఏంటంటే ఈ కమ్యూనిటీ సెంటర్స్ కానీ ప్రజలకు ఉపయోగపడే డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు ప్రతి ఊరికి కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కింద, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టో అన్నది ఇట్స్ గ్లోబల్. అలా కాకుండా నియోజకవర్గం లెవెల్లో ఒక మేనిఫెస్టో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన ఈరోజు మాది డిగ్రీ కళాశాల అయింది సామర్లకోట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఆయన ఇచ్చినటువంటి, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్, మీకు తెలిసి నాకు 2 అమ్మాయిలు, ఎప్పుడైనా సరే పిల్లలతో మాట్లాడినప్పుడు ఒకటే అడుగుతా, నీ ఏం చదువుతున్నావు. కొంతమంది 10th చదివి మానేయడం, 11th చదివి మానేయడం అన్నీ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణం, ప్లస్ వాళ్ళ పిల్లల్ని దూరంగా స్కూల్స్కి పంపించకపోవడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల 2 మహిళా జూనియర్ కాలేజీలు పెట్టగలరు. ఇంకొక 2 మహిళా జూనియర్ కాలేజీలు వస్తే ఇటు వేట్లపాలెం కానీ ఇటు సైడ్ ఉండూరు కానీ వస్తే అదొక సమస్య తీరుతుంది. తర్వాత చాలామంది చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ నాకు ఏమైందంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిని ఈరోజు కాకినాడ ఎంపీగా ఈరోజు చలమశెట్టి సునీల్ గారిని ప్రకటించారు. ఆయనకి వాళ్ళ తమ్ముడుకున్నటువంటి పరిచయాలు కానీ అన్నట్ల ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇంకా మంచిగా చేయగలని నమ్మకం నాకు కలిగింది. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఓటర్లను కావచ్చు, నియోజకవర్గం ప్రభావితం చేయగల ఒక మేజర్ కుటుంబాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన ఈ సమాధానం, నాకు ప్రశ్నలు నాకు తెలియదు, కానీ నేను ఒక విషయం అయితే చెప్తా. మీరు కావలిస్తే మీ టీంని పంపించండి, ఎక్కడున్నా ఎక్కడైనా పంపించండి. ఈ దౌలూరు దొరబాబు ₹1 తిన్నాడు, ఈ దౌలూరు దొరబాబు మా దగ్గరకు రాలేదు, లేదా ఈ దౌలూరు దొరబాబు ఇది చేశారని నాకు చూపించండి, నేను పరిష్కారం చేస్తాను. ఎందుకంటే నేను అటువంటి వాడిని కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా, ఈరోజు కూడా మనలో ఒకడు ఈరోజు మనతో పాటు తిరుగుతున్నాడు. తప్పకుండా ఈరోజు ఒక అవకాశం ఇద్దాం అనే స్థాయిలో ఈరోజు పెద్ద నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఉన్నారు. మీరు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అయితే మాత్రం రాంగ్ క్వశ్చన్స్ అని, ఎవరి దగ్గర తీసుకున్నా తెలియదు, కానీ ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ అంటే మావి రాంగ్ క్వశ్చన్స్ అయితే మీకు వెళ్ళిన సర్వేలు కూడా, మీ ఐపాక్ టీంలు ఇవన్నీ చేసిన సర్వేలు కూడా రాంగ్ అని అనుకోవచ్చు. కూడా చెప్పాను. మీరు అంటాది
ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం ఈ 4 గోళ్ల మధ్య వద్దు, మీరే పిక్ చేయండి. నేను సిద్ధం, మీరే పిక్ చేసుకోండి ప్లేస్, మీరే పిక్ చేసుకోండి, ఆడియన్స్ పిక్ చేసుకోండి. ఎక్కడికైనా వెళ్దామంటే నేను రెడీ, ఎక్కడికి వెళ్ళినా నేను రెడీ. ఓకే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు స్ట్రైట్ గా సమాధానం చెప్పలేదు. 2029లో మళ్ళా మీరు ప్రజల ముందుకు వెళ్ళాలి అంటే ఇది సాధించిన తర్వాతే నేను వెళ్తానని చెప్పడానికి ఒక బలమైన రీజన్ అయితే మీరు చెప్పలేకపోతున్నారు నాకు. నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఇచ్చిన లోకల్ మేనిఫెస్టో అంతా కూడా నేను 5 సంవత్సరాలు నేను పూర్తి చేస్తానని. లోకల్ మేనిఫెస్టోలో ప్రధానంగా ఏమేమి పెట్టారు మీరు? ప్రధానంగా ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లో ప్రధానంగా మీరు ఏం గమనించారు? ప్రజలకు ఏం నీడ్ ఉంది ఎక్కువగా, వాటిని ఏ దాన్ని పరిష్కరిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు? ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, యూత్ అయితే ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే, అది మేజర్ నాకు. తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రీఫార్మ్స్ వలన ఈరోజు చాలా మంది, ఈరోజు ముందైతే ఆదిత్యకో దీనికో చెప్పండి అని అడిగేవారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా రికమెండేషన్ వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు నాడు నేడు స్కూల్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ తరఫున కూడా మనం అంటే మీ అడిషనల్ కాలేజెస్ పెట్టడం కానీ అవన్నీ కూడా కొద్దిగా అవి చేయడం. తర్వాత ప్రజలకు ఎక్కువ మంచినీటి సమస్య ఒకటి, అదొకటి పూర్తి చేసి ఇవన్నీ కూడా వాళ్ళకి డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ సెంటర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి నీడ్ని బట్టి మా దగ్గర ఆల్రెడీ వీ హ్యావ్ ది ఇన్ఫో అన్ని కంపేర్ చేసి ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అవుతే 5 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేస్తాను. ఇది చేయకపోతే ఏ ఊరైనా సరే వాళ్ళకి ఒక మేనిఫెస్టో, వాళ్ళకి కావాల్సిన మేజర్ ఇష్యూస్ ఏ ఉన్నాయి అన్నీ కూడా మేము పెట్టే ఎన్నికలకు వెళ్తాం. ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయగలుగుతారో అక్కడ ప్రజల ముందర మీరు ప్రమాణం చేయాలి. తప్పకుండా ఆ గ్రామ దేవతను వాళ్ళ ఏ మతమైనా సరే వారు ఆరాధించే దైవం అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏడుకొండ ఎవరైనా సరే ఏ దేవుడు ఉన్నా కూడా ఆ గ్రామంలోకి వెళ్ళిన ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ సమస్య నేను పరిష్కరిస్తా 5 ఏళ్ళ ఎమ్మెల్యే అయినా కానీ మీరు ప్రమాణం చేయగలుగుతారు ఆ రోజు? తప్పకుండా చేస్తాం. ఇచ్చారంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అనుచండి, జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడిని. ఓకే, కాబట్టి మాట ఏమైనా ఇచ్చామంటే మాట మీద చేస్తారంటే. ఓకే, నేను ఒక మాట ఇచ్చా, మీరు లాస్ట్ ఎలక్షన్లో లాస్ట్ మీటింగ్లో 1 కోటి రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడతానని ఆ రోజు మాట ఇచ్చిన మీకు గుర్తులో లేదు. ఓకే, కానీ కరోనా వలన దాని వలన తర్వాత ఈ నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ వలన ఎక్కడ అవ్వలేదు. కానీ కరోనాలో కూడా మేము నా వంతు సహాయం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడము, తర్వాత ఎస్పీ గారికి అవన్నీ చేసా, స్కూల్స్కి నా వంతు సహాయంగా ల్యాప్టాప్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నా. ఇంకా అది కూడా ఫిల్ చేయలే. నేను చెప్పిన 1 కోటి రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలే, అది కూడా చెప్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా చేసే మేము చేస్తాం, తప్పకుండా చేయడానికి నేను ఉన్నా. ఎందుకంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడితేనే ఎవరికైనా ప్రజలకు సేవ చేస్తేనే ఇందాకన్నాం కదా ఆ బిలీవ్ కర్మ సిద్ధాంతం అని. తప్పకుండా మన పిల్లలకు కానీ ఎవరికైనా ఫ్యామిలీకి బాగానే ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని ఎన్నికల్లో గెలుపోటముల మీద కూడా ప్రభావితం అవుతుందంటారు. ఈ కర్మ సిద్ధాంతం నమ్ముతారా గెలుపోటములని? నా గురించి నమ్ముతా కానీ ఎన్నికల ఫలితాల గురించి నాకు తెలియదు. మీ సిద్ధాంతమే, మీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎన్నికలు అటు ఇటు అయినా కూడా కర్మ సిద్ధాంతం ఇలా ఉంది కాబట్టి ఇలా అయిందని అనుకుంటారా? ఇప్పుడు దాకా అటు ఇటు అయింది కానీ ఈసారి అవ్వదు. ఓకే, 100% కాన్ఫిడెంట్ మా లీడర్ మీద ఉంది. మేము ఈ 5 సంవత్సరాల్లో లీడర్ ఏం చెప్పి అది చేసాము. మా నాయకుల మీద మా నమ్మకం ఉంది, కార్యకర్తల మీద మాకు నమ్మకం ఉంది, ముఖ్యంగా అక్క చెల్లెల మీద నమ్మకం ఉంది. ఈసారి అయితే పెద్దాపురం నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా. అది ఎలా? అసలు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కన్నా నేనే గెలుస్తా అని చెప్పడానికి ప్రధానమైన ఒక్క కారణం చెప్పండి స్ట్రైట్ గా. అది చెప్తే అది చినరాజప్ప గారు కూడా మళ్ళీ అది చూస్తారు కదా. చెప్పరా? అది చెప్పరంటారా? ప్లానింగ్ అదేంటి చెప్పరా? సీక్రెట్ చెప్పరు. సీక్రెట్ అంటే అన్నారు 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. మీరు అమలాపురం ఎస్సీ యానం నుంచి ఇక్కడికి వచ్చారంటారు, మీరు స్థానికుడే కాదంటారు. మీరు మొదటిసారి నేను వింటున్నా ఎస్సీ యానం అని. నాకు తెలిసిన వరకు మా తాత కూడా సామర్లకోటలోనే ఉన్నాడు. ఓకే, సామర్లకోటలో వచ్చి ఇక్కడ మీ నాన్న షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేశారంటారు కదా. మా తాత ఇక్కడ మా తాత నాన్న కూడా తెలుసు అంటాను కదా నేను. ఓకే, ఇక్కడే సామర్లకోటలో. ఓకే, మొత్తం మీరే ఫ్యామిలీ. మీరు నాన్ లోకల్ ఒక వర్గం ఎందుకు ఆరోపిస్తుంది? ఎవరు అంటున్నారు? వాళ్ళు ఎవరో పోదు. మీరు నెక్స్ట్ మీటింగ్ కూడా పెడతారు అంటున్నారు. వాళ్ళందరూ ఎందుకు బయట ప్రజలు నన్ను విమర్శించే వాళ్ళే తీసుకురండి. నేను మాట్లాడు. సరే, నేను హాల్ బుక్ చేసినప్పుడు పబ్లిక్ తీసుకొస్తాము. ఆ పబ్లిక్ మీరు నాన్ లోకల్
లోకల ఆ విమర్శకులు ఎవరు ఉన్నారు కదా వాళ్ళని తీసుకురండి, వాళ్ళతో ఓకే వాళ్ళే నేను రెడీ. ఓకే మీరు రెడీ కదా? నెక్స్ట్ అక్కడికి వెళ్దాం మనము. సో ఫైనల్ గా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు దౌలూరు దొరబాబు గారు ఇచ్చే సందేశం ఏంటి? ముందుగా ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, నిజంగా గత 5 సంవత్సరాలుగా నేను మీతో పాటు మమేకమవుతూ మీ ప్రజల్లో మీ అందరితో పాటు తిరుగుతూ మీ యొక్క ఆదరాభిమానాలను కూడా పొందాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అడుగుతా ఉన్నా, ఒక మంచి పని చేయాలి, మీ అందరికి కూడా సేవ చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఈ ప్రయత్నం ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, స్థానికుణ్ణి మీలో ఒకడిని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చి మరింత అభివృద్ధి పరుస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ దొరబాబు గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఓకే.